ఒక రాక్షసుడు చంపబడ్డాడు, కానీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పటికీ ప్రతీకారం కోసం చంద్రుడిని మింగేస్తూ వస్తున్నాడు అని మీకు తెలుసా? సముద్ర మథనం సమయంలో దేవతలు దానవులు కలిసి అమృతాన్ని తయారు చేశారు. ఆ అమృతం తాగితే ఎవరికైనా అమరత్వం లభిస్తుంది. విష్ణుమూర్తి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. కానీ దానవుల్లో ఒకడు స్వర్బాను అనే రాక్షసుడు దొంగలా దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని తాగేశాడు. అదే సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు ఆ దుష్టచేష్టను గమనించి విష్ణువుకు తెలిపారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్బాను శిరచ్ఛేదనం చేశాడు. కానీ అతను అమృతం తాగి ఉన్నందున అతని శరీరం చనిపోలేదు. తలభాగం రాహువు, శరీరం కేతువు అయ్యాయి. అప్పటి నుంచి రాహుకేతువులకు సూర్యుడు చంద్రుడి మీద కోపం ఏర్పడింది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సమయానుసారం వారిని గ్రహించి మింగేస్తారని నమ్మకం. కానీ అమరులు కాబట్టి వారు మింగిన చంద్రుడు సూర్యుడు పూర్తిగా నశించరు, కొద్దిసేపటికే మళ్ళీ వెలుగుతారు. అందుకే చంద్రుడు కనుమరుగైనప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటారు. మన పెద్దలు దీన్ని ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సమయంగా భావించి ఆ సమయంలో జపం, ధ్యానం, దానం చేస్తే ఎన్నో రెట్లు ఫలితం వస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే ప్రతి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు కనుమరుగవుతాడు. అది రాహు ప్రతీకారమే అని మన పెద్దలు నమ్మారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది కేవలం కథేనా లేక ఆ రాక్షసుని శాపం ఇంకా మన మీద ఉందా?